నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ పరిరక్షణలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని ఈరోజు 2 రోజులుగా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిరంతరం పర్యవేక్షించి రియల్ టైం గవర్నెన్స్లో నుంచి అక్కడి నుంచే పర్యవేక్షించి ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ గుర్తించి స్పెషల్ ఫ్లైట్లో పెట్టి 200 మంది పైన తెలుగు వాళ్ళందరినీ తీసుకొని రావడం జరిగింది. ఇప్పటికే వైజాగ్లో వాళ్ళని కొంతమందిని దించిన తర్వాత తిరుపతి ఎయిర్పోర్ట్కి ఇప్పటికే రీచ్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు తెలుగు వారికి ఎక్కడ ఇబ్బంది ఉన్నా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ముఖ్యంగా గతంలో ఉత్తరాఖండ్లో ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న స్పెషల్ ఫ్లైట్ పెట్టి వాళ్ళందరినీ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నారా లోకేష్ గారు ఈరోజు వాళ్ళందరి దగ్గరుండి ఈరోజు తీసుకొని వస్తామంటే వాళ్ళ కళల్లో ఆనందం, వాళ్ళు రాగలుగుతారా, ఇక్కడికి వస్తామా అనే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అండగా నిలబడికి వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్ళకి భుజం తట్టి మేము ఉన్నామంటూ ఈరోజు వాళ్ళని తీసుకొని రావడం నిజంగా ఆనందించదగ్గ విషయం. 200 మందిని ఈరోజు రక్షించి తీసుకొని వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం పలకడానికి తిరుపతి ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది.